నమస్కారం ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వడగళ్ల వర్షంతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన ప్రభుత్వం. అకాల వర్షాలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి. సిరిసిల్ల పట్టణంలోని డ్రైనేజీ కొత్త చెరువును పరిశీలించిన కలెక్టర్. కరీంనగర్లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు. వడగళ్ల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 రూపాయలు అందిస్తామని ప్రభుత్వం శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల పరిధిలోని నిన్నటి రోజున వడగళ్ల వర్షం వల్ల దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని అన్నారు. నష్టపోయిన రైతుల పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందిస్తే ఎకరానికి 10,000 ఆర్థిక సాయం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురుగాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చెందుర్తి మండలంలోని సరువుల ప్రాంతంలో దేవుని తండ, జల్పత్ తండ, అటువైపు కృష్ణంపేట, అటువైపు జోగాపూర్, ఇటువైపు లింగంపేట, మల్యాల, ఈ చెందుర్తి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం, ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగల వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబోవ్ 33-35%, కొన్నాక 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా, నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారాన్ని ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మహిళా రైతులు కానీ, గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భంలో, లేదా కేంద్ర స్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుందని చెప్పి ఇంతకుముందు రామరాపల్లి సంబంధించిన రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగళ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం, ఆ రోజు అనాపైస కూడా రాపోతుంది. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము, అపార నష్టము వడగళ్ల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని. అకాల వర్షం, వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ వెంకట్రావుపల్లి గ్రామంలో వడగళ్ల వర్షానికి దాదాపు 500 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి నష్టపోయిన రైతులను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు గోపితో పాటు పలువురు బీజేపీ నాయకులు కలిసి పంటలను పరిశీలించారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేదని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికి 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కరెట్ల మల్లారెడ్డి, మండల అధ్యక్షులు మెరుగు అంజాగౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు కరెట్ల రమేష్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు వరి వెంకటేష్, ఎస్సీ మోర్చా నాయకులు మీస శంకర్, మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, సౌల క్రాంతి, బీజేపీ నాయకులు శ్రీనివాసరావు, మీస సంజీవ్, మెంగాని మనోహర్, కోల కృష్ణ, ఎల్ల గిరిధర్ రెడ్డి, కస్తూరి కార్తిక్ రెడ్డి, బీజేపీ మహిళా నాయకురాలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాలువల కాడికి ఒక 2 నెలల నుండి తిరిగినా కూడా కాలువలు రాలేదు. ఈ కాలువలు రాక కరెంటు ప్రాబ్లం కొద్దిగా ఉన్న నీళ్ళతో పంట పండించుకుంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల రాళ్ళు పడి నష్టపోతున్నాం. ఆ కాలువల గురించి పట్టించుకునే నాయకుడు సరిగ్గా లేడు. ఊళ్ళో లేడు. ఈ మండలంలో కూడా బానకల్కు 2 రకాల కాలువలు ఉన్నాయి. రంగనాయక కాలువ ఉంది, మల్లనసాగర్ కాలువ ఉంది. కాలువ నీళ్ళు కూడా ఇంతవరకు రా ఊళ్ళకు. 2 నెలలు కాలువల చుట్టూ తిరిగినా ఇంతవరకు రాలే ఊళ్ళో కాలువ. ఈ ఉన్న వాటర్ తోటి కష్టపడి తెలంగాణ పొద్దున్నాక బాయిల కాడి పంట పండించుకుంటే ప్రకృతి వైపరీత్యం కారణంగా ఈ ఉన్న పంట నష్టం జరుగుతుంది. 50% ఎబో ఒక్కొక్క వరి చేనులో రాళ్ళ వర్షానికి వడ్లు రాలిపోయినాయి. అది కోస్తే కూడా మిషన్ ఖర్చులకు సరిపోవు డబ్బులు. ప్రభుత్వాలకు పోతే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి ఇప్పటివరకు కూడా. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో
మరి ఈ బదనకల్ గ్రామము వెంకట్రావుపేట గ్రామంకు వెంకట్రావుపల్లె గ్రామంకు 1800 ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది. దాంట్లో నిన్నటి వానకు సుమారు 500 ఎకరాల పంట నష్టం జరిగింది. మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే, పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే. మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగళ్ల వానకు 500 ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో. మరి రైతులు ఎకరానికి 25,000 సుమారు 25 నుండి 30,000 లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు. మరి పొట్ట దశలో ఉన్నది అన్ని చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున. మరి ఉన్నాయి పంటల కోసం నీళ్ళు ఇయ్యరు, నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు, కొనుగోలు ఇస్తే ధర ఉండదు. అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది. మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా, రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా. తప్పకుండా ఇప్పుడు మేము రాంగ దారిలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు, అంచనాలు వేసుకుంటున్నాం అంటున్నారు. గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది. మరి మీరు కూడా అదే తోవల నడుస్తారా? మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా? ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా. మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సిరిసిల్ల పట్టణ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్ కమాన్ వద్ద డ్రైనేజీ, పద్మనగర్లోని ఈటీపీ ప్లాంట్, కొత్త చెరువులను మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ శ్రీనగర్ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సమస్యను స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. శ్రీనగర్ కాలనీలో నిర్మించనున్న రోడ్డు మధ్యలో డివైడర్ ఏర్పాటు చేసి ఇరువైపులా మొక్కలు పెట్టాలని ఆదేశించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల 1974-75 బ్యాచ్ విద్యార్థులు ఆర్యవైశ్య నిత్యాన్నదాన మినీ కళ్యాణ మండపంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వివిధ జిల్లాల్లో స్థిరపడ్డ విద్యార్థులు 50 సంవత్సరాలు పూర్తి కావడంతో ఒకే చోట కలుసుకుని బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను, మధుర క్షణాలను ఒకసారి నెమరు వేసుకున్నారు. అలాగే విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. దివంగతులైన ఉపాధ్యాయులు తోటి విద్యార్థులకు ఆత్మశాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలైనంత వరకు బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని మాజీ కౌన్సిలర్ నిమ్మచెడి విజయ్ అన్నారు. కరీంనగర్ లో జరిగే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సన్నాహక ముఖ్య కార్యకర్తల సమావేశానికి పట్టణ బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ నిమ్మచెడి విజయ్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 6 గ్యారంటీలు, 420 హామీలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కొత్త పథకాలు కాకుండా కేసీఆర్ అమలు చేసిన పథకాలు కూడా అమలు చేయకుండా రైతులను, ప్రజలను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని గద్దెదించేదాకా వదలమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు నరాల శేఖర్, సిరిగిరి రామచంద్రం, జోగిని శంకర్, గోలి మహేష్, నీలం శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, నాయకులు అంజద్ పాషా, సత్యనారాయణ రెడ్డి, నీరడి మల్లేశం, జడల చిన్న శ్రీనివాస్, మంత సందీప్, దమ్మ భాస్కర్, అసద్, బొల్గం దేవరాజు, కుమర సాయి, బొందిల సాయి, బండశేఖర్ తదితరులు ఉన్నారు. మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసినామో మరి తెలంగాణ వచ్చినాక
అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఏ విధంగా చేసినామో మరి వాటన్నిటిని కూడా క్లుప్తంగా వివరించడానికి మరి నేటి ప్రభుత్వం మరి అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు కానీ 420 మరి హామీలను కానీ నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతుందో దానిపై మరి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పోరాటాలేని బీఆర్ఎస్ కొత్త కాదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని దిశానిర్దేశం కూడా మరి ఆనాడు పార్టీ పెట్టిన సందర్భంగా కేసీఆర్ గారు రూపొందించడం జరిగింది. మరి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పీడించి సామాన్యులను జైల్లో వేసి మరి అన్ని లాఠీ రాజ్యాన్ని తెచ్చి ఈరోజు ఒక్క సంక్షేమ పథకాన్ని కేసీఆర్ అమలు చేసిన పథకాన్ని కూడా ఇక్కడ మరి ఈ తెలంగాణలో అమలు చేయడం లేదు. వారు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదు. కాబట్టి రేపు రోజున భవిష్యత్తులో ఈ కాంగ్రెస్ పార్టీ గద్దె దించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రావడం కొరకు మరి కార్యకర్తలంతా కూడా సమాయత్తమవుతున్నాం. ఈనాటి దిశానిర్దేశ కార్యక్రమానికి మరి తరలి వెళ్ళడానికి ఇచ్చేసినటువంటి మా నాయకులకు, కార్యకర్తలందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కరీంనగర్లో మరి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరుగుతున్న క్రమంలో మరి వేములవాడ పట్టణం నుండి మరి చెల్లిమెడ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 50 మంది ముఖ్య నాయకులం మరి కరీంనగర్ పట్టణానికి తరలి వెళ్తున్న జరిగింది. మరి వల్ల కేటీఆర్ గారి అధ్యక్షతన మరి రాష్ట్రంలో జరగబోయే పరిస్థితులు, మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను, మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ యొక్క దిశానిర్దేశం రాబోయే కాలంలో ఏ విధంగా ప్రోత్సహించాలి, మన యొక్క పనితీరును వారు ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి ఇలా అందరం కూడా ముఖ్య నాయకులం తరలి వెళ్ళడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి మాజీ సర్పంచ్ గురుగుల నందయ్యకు ఇటీవల కాలుకు ఆపరేషన్ కాక మాజీ మంత్రి కేటీఆర్ ఆయన్ను పరామర్శించారు. కరీంనగర్ నుండి సిరిసిల్లకు వెళ్తుండగా మార్గం మధ్యలో వెంకట్రావుపల్లి గ్రామానికి చేరుకొని నందయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సర్జరీ చేయించినాం రావడం చెప్తే వాళ్ళ కానిస్టేబుల్ వచ్చి వాళ్ళ ఇన్నోవా వచ్చేసరికి ఇక్కడ వెయిట్ చేసి వాళ్ళు ఏసీసారి వచ్చి బలవంతంగా తీసుకున్నాడు. అంటే నేను పంపి అన్నానంటే డ్రామాలు చేస్తున్నాను, ఫోన్ వీడియో తీస్తున్నాను అని ఫోన్ లాక్కొని నాన్న ఎక్కి అందులో అని అయితే వాళ్ళే బలి ఎక్కించుకొని తీసుకెళ్ళిన తర్వాత నేను రవిశంకర్ కాల్ చేశాను. రవిశంకర్ కాల్ చేయగానే 10 minutes అక్కడికి వచ్చింది. సార్తో మాట్లాడి ఎక్కడ తీసుకొచ్చినాను, ఏ రకంగా తీసుకొచ్చినా, ఏ సెక్షన్ కింద కేసు పెట్టినాను అని అడిగాను. అమ్మ మరి పంపేది మళ్ళీ మీరు. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.